వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. లాస్ట్ వీడియోలో అయితే మనం డెజర్ట్కి ఎలా వచ్చాము అనేది చేసాము. సో ఈ వీడియోలో ఏంటి అనేది చూద్దాం. అండ్ ఇక్కడ రాక్స్ ఫార్మేషన్ ఉంది కదా, దాని దగ్గరికి వెళ్దామంటే అవి చాలా దూరంలో ఉన్నాయి, మనకి దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. బట్ యా, ఇదైతే వీడియో. అండ్ ఇక్కడైతే స్కేట్ బోర్డింగ్ అయితే చేస్తున్నారు వాళ్ళు. సో నేను కొంచెం దూరం వచ్చి కొంచెం అయితే ఆ డెజర్ట్ విండ్ని అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. చాలా ఎక్కువ వేస్తుంది. సో ఇక్కడైతే చూడొచ్చు, ఇది స్కేట్ బోర్డింగ్ అయితే ఇలా అయితే చేసేవాళ్ళు. అంత కింద నుంచి మళ్ళీ పైకి రావాలి. సో అది కష్టం. ఇక్కడైతే కార్స్ అయితే వెళ్తున్నాయి డెజర్ట్లో. సో సినిమాలో చూపించినట్టు ఆ వ్యూ అయితే వచ్చింది. సినిమాటిక్ షాట్ అయితే తీయలేదు, బట్ యా వ్యూ అయితే బాగుంది. అండ్ గోప్రో ఎందుకు కొనలేదు ఏంటి అనేది రీజన్స్ మీకు అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి. గోప్రోకి షాప్కి వెళ్ళి మరీ చూసాము, చాలా తక్కువ కూడా వస్తున్నాయి. బట్ ఎందుకు కొనలేరు ఏంటి అనేది నేను ఫుల్ టూర్ వీడియోలో చెప్తాను. సో ఇదైతే కథ. మనం అయితే డెజర్ట్ అయితే బాగుంది వ్యూ, అంటే ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్ టైంలో. ఇంత పెద్ద డెజర్ట్, దుబాయ్ డెజర్ట్. మన రాజస్థాన్లో కూడా డెజర్ట్స్ ఉన్నాయి, సో అది కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో మనమైతే స్టార్టింగ్ సీట్కి అయితే వచ్చేసాం. అండ్ డ్యూయల్ కెమెరా అయితే పెట్టాను. సో నా పొజిషన్ ఎలా ఉందో చూడండి. అంటే మొత్తం కదులుతూనే ఉంటుంది ఫోన్, అంత శాండ్ డ్యూన్స్లో అయితే ఉంటాయి. సో వాడైతే ఇసుక పైకి లేపుతూనే ఉన్నాడు కార్ డ్రైవర్. ఎలా ఉంటుంది లోపల అనేది ఎక్స్పీరియన్స్. సీట్ బెల్ట్ అయితే మ్యాండేటరీ, లేకపోతే హెడ్ పగిలిపోతారు అంట. సో అంత పైకి లేపి కిందకి దించుతాడు. సో సీట్ బెల్ట్ ఉంటే మనమైతే దిగచ్చు. అండ్ ఇక్కడ కొంచెం అయితే వాడు డ్రైవర్ అయితే డ్రిఫ్ట్ కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు డ్రిఫ్ట్ కొడతాడు వాడు, అంటే వాడికి ఫోన్ కెమెరా ఇచ్చి రికార్డ్ చేయడానికి ఇచ్చాడు. సో ఇప్పుడు భయంకరమైన డ్రిఫ్ట్ కొడతాడు. సో అందుకు నేను డ్యూయల్ కెమెరా ఆన్ చేశాను. ఆ అవుట్పుట్ వాడు చూపిస్తారు మళ్ళీ. సో అదైతే రికార్డ్ చేయడానికి అవ్వలేదు, బట్ వాడు తీసిన అవుట్పుట్ వీడియో అయితే సూపర్ అయితే ఉంది. డ్రిఫ్ట్ అయితే ఘోరంగా కొడతాడు వీడు. సో అదొక ఎక్స్పీరియన్స్. మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే కొంచెం వింతగా ఉంటాయి. అది కథ. సో కార్లో కూర్చున్న వాళ్ళు అయితే అరుస్తూనే ఉన్నారు. అండ్ మనమైతే బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసాము. మ్యాక్సిమం బయటకు అయితే వెళ్ళిపోతాము ఒక 5 to 10 minutesలో. సో అక్కడి నుంచి మనమైతే వేరే ప్లేస్కి అయితే ట్రావెల్ చేస్తాము, ఎక్కడైతే షో జరుగుతుందో, డిన్నర్ ఉంటుందో. సో సన్సెట్ అయితే అయిపోయింది. ఇక్కడ కార్స్ అన్నీ పెట్టేశారు. అండ్ ఇక్కడ వచ్చి మనకి ఏటీవీ రైడ్స్ ఇందాక చూసాం కదా, ఆ ఏటీవీ రైడ్స్ ఈ సెషన్ అయితే ఉంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ క్యామిల్ రైడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక సీనరీ అయితే ఉంది ఫొటోస్ దిగటానికి. అవన్నీ అయితే చూసేసుకుని మనమైతే రీచ్ అయితే అయిపోతాం. సో ఇది మనకి 3rd స్టాప్. 4th స్టాప్ కొంచెం పక్కనే ఉంది. ఇది జస్ట్ రిలాక్స్, వాష్రూమ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటాయి అక్కడికి వెళ్ళడానికి. సో మనం 4th స్టాప్కి అయితే వెళ్దాం. తర్వాత కొంచెంసేపు ఆగి సన్ కూడా సెట్ అవ్వటానికి రెడీగా ఉంది. అండ్ చీకటి పడంగానే ఆ షో అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ డెజర్ట్ సన్సెట్ అయితే చూద్దాం. ఇది సన్సెట్. సో మనకు ఆపోజిట్ వ్యూలో ఉంది. సో సిటీ వ్యూలో మనకైతే సన్ అయితే సెట్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మనం అయితే ట్రావెల్ చేద్దాం. ఒక 5 to 10 minutes అన్నాడు వాడు. అన్నీ పక్కపక్కనే 10-15 minutesలోనే ఉంటుంది. అండ్ చాలా స్పీడ్ అయితే వెళ్తున్నాడు వాడు. స్పీడ్ మెజర్ చూస్తే 120 అలా ఉంది స్పీడోమీటర్. ఇక్కడ కార్స్ అన్నీ మ్యాక్సిమం అంతే స్పీడ్. సో ఇక్కడ నుంచి ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫర్మేషన్ సిటీ నుంచి అవుట్స్కర్ట్స్కి ఒక ఎస్టీ లైన్ అయితే వేశారు. సో వాటర్ బాటిల్ కూడా మనకి ఫ్రీగా అయితే ఇస్తారు వీళ్ళు, గ్రూప్ టూర్ వాళ్ళు. కార్ అసలు కదులుతూనే ఉంది. అండ్ మ్యాక్సిమం మనం అయితే రీచ్ అయితే అయిపోతున్నాం. ఇంకొక 2 minutes అన్నాడు డ్రైవర్. సో ఇక్కడ అన్ని కార్స్ అయితే ఇలా అయితే స్టాప్ చేసి అయితే ఉన్నాయి. సో ఇది కూడా సమ్ పార్ట్ ఆఫ్ డెజర్టే, బట్ గవర్నమెంట్ రోడ్ అయితే వేసింది వీళ్ళకి. సో సన్ అయితే ఇంకా సెట్ అవుతానికి రెడీగా అయితే ఉంది. మొత్తం ఎల్లో అయితే అయిపోయింది. మనం బుర్జ్ ఖలీఫా మీద సన్సెట్ చూసాం కదా, సో ఇప్పుడు డెజర్ట్ సన్సెట్. సో దుబాయ్ అనేది 2 different డెజర్ట్ వ్యూ ఒకటి, అండ్ సిటీ వ్యూ, బుర్జ్ ఖలీఫా వ్యూ, దుబాయ్ మాల్. సో అన్ని విధాలుగా అయితే ఉంది.
సో మ్యాక్సిమం అయితే మనం అయితే రీచ్ అయితే అయిపోయాం. కార్ అయితే పార్క్ చేసేస్తున్నాడు. సో కార్ నెంబర్ ఇవన్నీ గుర్తుపెట్టుకోమన్నాడు. ఫోన్ డ్రైవర్ నెంబర్ అంటే టూర్ ఆర్గనైజర్ ఉన్నారు కదా, ఆయన నెంబర్ కూడా ఉంది. సో కనపడకపోతే కాంటాక్ట్ చేయండి అన్నాడు. అండ్ అక్కడి నుంచి ఇంకొంచెం దూరం ట్రావెల్ చేసేసి మనమైతే డెస్టినేషన్కి అయితే రీచ్ అవుదాం. ఏదైతే షో జరుగుతుందని చెప్పా కదా, సో చాలా ఫాస్ట్ అయితే కొడుతున్నాడు. వీడియో కూడా స్టెబిలైజేషన్ పోతుంది, అంత అప్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ లొకాలిటీ వచ్చి అంటే దుబాయ్ లాంగ్వేజ్ వచ్చి అరబిక్లోనే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, సమ్ డ్రైవర్ అండ్ అదర్ పర్సన్స్. సో ఇక్కడ చాలా కార్స్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం ఇంకా సన్సెట్ అయితే అయిపోతుంది. మనమైతే రీచ్ అవడానికి ఇంకా 5 minutes అంటున్నాడు వాడు. డెజర్ట్లోనే చిన్న రోడ్, అంటే చాలా చిన్నది, అంటే అప్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి చెప్పాడు వీడు, అంటే అక్కడ డిన్నర్లోనే ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. ఒక 50 dirhams ఎక్స్ట్రా ఇస్తే మనకి కింద కూర్చునే బదులు చేసి ఇస్తారు అండ్ వాళ్ళే వచ్చి సర్వ్ చేస్తారు. సో దానికి ఆఫ్ చేస్తారా అన్నారు. సో మా గ్రూప్ వాళ్ళు ఎవరు చేయట్లేదు. సో అక్కడ మనకైతే లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అదే షో చేసే ప్లేస్. మనలాగా ఒక 100-150 కార్స్ అయితే వస్తాయి. ఒక 2,000 to 3,000 పీపుల్ అయితే ఉంటారు. సో వాళ్ళు ఏం పెట్టారు, బఫే ఏం పెట్టారు ఇదంతా చూద్దాం. సో మనం అయితే రీచ్ అయితే అవుతున్నాం. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండ్ కార్ అయితే ఇక్కడ పార్క్ చేసి వాడైతే ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాడు. చాలా కార్స్ అయితే ఉన్నాయి. దాదాపు ఇది ఇంకా స్టార్టింగే, ఇంకా వస్తూనే ఉంటారు జనాలు. సో ఇది ఎంట్రన్స్, గేట్ ఎంట్రన్స్. అండ్ ఇక్కడ క్యామిల్స్ ఉన్నాయి, సమ్ క్లాతింగ్ షాప్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ చూసేసుకుని మనమైతే వెళ్దాం లోపలికి. లోపల సీటింగ్ అటు సైడ్ ఇటు సైడ్ లైట్స్కి, ఇటు సైడ్ అటు సైడ్ సీటింగ్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ కొన్ని చైర్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ క్యామెల్ రైడ్ అయితే ఉంది. సో మనమైతే క్యామెల్ రైడ్ అయితే చేద్దాం డ్యూయల్ కెమెరా పెట్టుకుని. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ అంటే క్యామెల్ది వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. అండ్ ఇక్కడ చూస్తే మనతో పాటు సమ్ పర్సన్ అయితే ఉన్నారు. అందులో పర్సన్ అయితే ఉన్నారు. ఈ క్యామెల్ రైడ్ అనేది ఒక కాంప్లిమెంటరీ మనకి, అంటే టూర్లోనే ఇంక్లూడెడ్. సో జస్ట్ ఒక రౌండ్ వేస్తాడు సరదాగా ఎక్స్పీరియన్స్ అవడానికి. ఒక క్యామెల్కి ఇంకో క్యామెల్ కట్టేసి ఉంటుంది. సో ఫస్ట్ క్యామెల్ అతను డ్రైవ్ చేస్తాడు. సో అదైతే ఊగుతూనే ఉంది. అండ్ జస్ట్ ఆ చిన్న రౌండ్లో తిప్పుతాడు వాడిని. 2 క్యామెల్స్ ఒకేసారి, అంటే ఒకేసారి 4 members వెళ్ళిపోయేలాగా. సో నెక్స్ట్ మాతో పాటు ఉన్న కపుల్స్ వాళ్ళు వెళ్ళారు, వాళ్ళకి కొన్ని వీడియో షార్ట్స్ అయితే తీశాను నేను. అండ్ ఇది అయిపోయాక మనం అయితే లోపలికి అయితే వెళ్దాం. లోపల ఫుడ్ ఏంటి, కట్ ఏంటి, షో ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ క్యామెల్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఎలిఫెంట్ ఇదే ఎక్కాను. సో దాని తర్వాత ఇదే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.